డాక్టర్ గారు ప్రధానంగా మన జీవన శైలిలో ఇంతకు ముందు జీవన విధానంలో ఈ పైల్స్ అనేవి అసలున్నాయా? అసలు పైల్స్ అంటే ఏంటి? వాటి లక్షణాలేంటి? రైట్. సో, మీరు చాలా మంచి క్వెషన్ అడిగారండి. సో, పైల్స్ అనేవి మనకు ముందు ఉన్నాయా? లేవా? హ్మ్. సో, పైల్స్ అనేవి మన పాతకాలంలో ఉండేవి. కానీ ఇంత విచ్చలవిడిగా లేవన్నమాట. ఓకే. మనము పైల్స్ అనేది చూస్తే ఎప్పుడో మేబీ ఒక 100లో ఒకరికో ఇద్దరికో పైల్స్ ఉండేవి అని మనం చూసేవాళ్ళమన్నమాట. హ్మ్. కానీ ఇప్పుడు పైల్స్ అంటే ఏమైపోయిందంటే ఈ ఈ కామన్ అయిపోయింది. సో, మీరు ఒక 100 మందిని గనక తీసుకుంటే ఇప్పుడు రోడ్‌లో ర్యాండమ్‌గా ఎళ్లి సో, హ్మ్. వాళ్ళని అడిగారనుకోండి, వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక రోజు వాళ్ళకి పైల్స్ వచ్చిపోయుంటాయి. లేదంటే ఉంటాయన్నమాట. అంత కామన్ పైల్స్ అయిపోయింది. సో, హ్మ్. అసలు రీజన్ ఏంటి? ఎందుకు పైల్స్ అంత కామన్ అయిపోయినాయంటే మెయిన్‌గా మన లైఫ్ స్టైల్. మనము మొత్తం జంక్ ఫుడ్డే తింటున్నాం. దాంట్లో ఫైబరే లేదు. హ్మ్. రైట్? దీనివల్ల కాన్‌స్టిపేషన్ ఒస్తుంది. కాన్‌స్టిపేషనే గాకుండా కొంతమందికి ఎప్పుడు లూజ్ మోషన్స్ ఉంటాయి. దానివల్ల పైల్స్ అనేవొస్తాయి. అంతే గాకుండా కొంతమందికి ఎప్పుడు కడుపు నొప్పి అంటూ ఉంటారు. అది తింటే కడుపు నొప్పి, ఇది తింటే కడుపు నొప్పి, ఆ గ్యాస్ ప్రాబ్లమ్, ఈ గ్యాస్ ప్రాబ్లమ్ వీటికి కూడా పైల్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇవన్నీ మన హెల్త్‌ని మనం మెయింటైన్ చేయలేదు గాబట్టే వస్తున్నాయి. దీంతో పాటు ఇంకేంటి? సో, ఎక్సర్‌సైజ్ చేయకపోవడము, సరిగ్గా నిద్రపోకపోవడము, లైఫ్‌లో స్ట్రెస్ ఉన్నా గూడా పైల్స్ ఒస్తాయి. హ్మ్. ఆల్కహాలు, స్మోకింగ్ అడిక్షన్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమైంది అంటే పైల్స్ అనేవి మనకు చాలా ఎక్కువైపోయాయి. హ్మ్. సో, అసలు పైల్స్ అంటే ఏంటి? మనకు డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఉంటాయన్నమాట. తల, చెయ్యి, కన్ను, ముక్కు మనం ఏ బాడీ పార్ట్ తీసుకున్నా దానికి మనం మంచి రక్తం సప్లై చేయాలి, చెడు రక్తం తీసేయాలి. మంచి రక్తం అంటే ఏంటి? ఒక పైప్ అన్నమాట. మన గుండెలో నుంచి ప్రతి ఒక్క పార్ట్‌కి ఒక పైప్ ఉంటుంది. దాన్ని ఆర్టరీ అంటాం. అదేం సప్లై చేస్తుందంటే ఆక్సిజన్. మంచి ఆక్సిజన్ సప్లై చేస్తది. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, కావాల్సిన ఎంజైమ్స్, కావాల్సిన న్యూరో ట్రాన్స్‌మిటర్స్ లేకపోతే కెమికల్స్, హార్మోన్స్ ఇవన్నీ ఒక పార్ట్‌కి సప్లై చేస్తాయి. ఆ పార్ట్ అక్కడ యూజ్ చేసుకున్న తర్వాత వేస్ట్ మెటీరియల్ రిలీజ్ చేస్తది. ఆ వేస్ట్ మెటీరియల్ అక్కడ పెట్టకూడదు. అక్కడి నుంచి తీసేయాలి. ఆ తీసుకొనొచ్చే పైప్స్‌ని ఏమంటామంటే వీన్స్ అంటామనమాట. అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్‌కి ఆర్టీరియల్ సప్లై ఉంటది. అంటే మంచి బ్లడ్ సప్లై అవుతుంది. వీనస్ డ్రైనేజ్ అంటే వీన్స్‌లో బ్లడ్‌ని అక్కడ చెడు బ్లడ్‌ని అక్కడి నుంచి తీసేసి మళ్ళీ ప్యూరిఫై చేస్తుందనమాట మన బాడీ. హ్మ్. సో, మన యానల్ కెనాల్ అంటే మోషన్ వచ్చే దగ్గర గూడా ఆర్టీరియల్ సప్లై ఉంటుంది. వీనస్ డ్రైనేజ్ ఉంటుందనమాట. ఇక్కడ ఏమైతుందంటే ఏవైతే చెడు రక్తాన్ని తీసుకొనొచ్చే వీన్స్ అంటామో, ఆ వీన్స్ అనేవి ఎన్‌లార్జ్ అయిపోతాయి. సో, ఎన్‌లార్జ్ అంటే ఏంటి మనకు? మీరు రాణిగంజ్‌కెళ్తారు. రాణిగంజ్‌కెళ్ళినప్పుడు అక్కడ పైపులు దొరుకుతాయన్నమాట. హ్మ్. ఒక ఫ్రెష్ పైప్ తీసుకుంటారు. కొత్త పైపు. అది తీసుకొని లాగితే ఏమవుతుంది? బాగా ఎక్స్‌పాండ్ అవుతుంది. మళ్ళీ వదిలేస్తే దాని ప్లేస్‌కి అది పోతుందన్నమాట. అంటే ఆ పైప్స్‌కి ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. హ్మ్. సో, మన వీన్స్‌కి గూడా ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ ఎలాస్టిసిటీ పోతుంది. పోయినప్పుడేంటి, అక్కడ బ్లడ్ లోపలికి ఎంటర్ అయ్యి వాచిపోతాయి. వాచిపోతే మళ్ళీ దాని ప్లేస్‌కెళ్ళవు. సో, దాన్నే మనము పైల్స్ అంటామనమాట. పైల్స్ అంటే ఏం లేదు, మన యానల్ కెనాల్ అంటే మోషన్ పోయే దగ్గర మన బ్లడ్ వెసల్స్, వీన్స్ అనేవి ఎన్‌లార్జ్ అయిపోయి ఉండడాన్నే మనము పైల్స్ అంటామనమాట. అయితే పైల్స్ అని అసలు ఎలా నిర్ధారించుకోవాలి డాక్టర్ గారు? ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే చాలామంది చేసేదేంటంటే, వాళ్ళకి యానల్ కెనాల్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. బ్లడ్ రావడము, పెయిన్ ఉండడము, లేకపోతే ఏదన్నా చేతికి స్వెల్లింగ్ ఉన్నట్టు తగలడము. వీళ్ళేం చేస్తారంటే పోయి ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తారు. ఏమని బ్రౌజ్ చేస్తారు? నాకిక్కడ పెయిన్ ఉంది. ఈ టైంకొచ్చింది. అది ఏదో ఆ ప్రాబ్లమ్ ఉన్న కొన్ని వందల డిసీజెస్ ఉంటాయి. అది వందల డిసీజెస్ చూపిస్తది. సో, వీళ్ళేం చేస్తారంటే అక్కడ ఒక డిసీజ్ ఉంటే ఇంకో డిసీజ్ అనుకోని ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ ఉంటే ఫిషర్స్ అనుకుంటారు. లేకపోతే ఫిస్టులా అనుకుంటారు. ఈరోజు మార్నింగే ఒక కేస్ వచ్చింది నాకు. హ్మ్. ఆయనకి టెయిల్ బోన్ పైన ఒక చిన్న లీజన్ ఉంది. సో, నేను ఎగ్జామిన్ చేస్తే అది పైలోనిడల్ సైనస్ అంటామనమాట దాన్ని. హుహు. ఇంకో డాక్టర్ ఎవరి దగ్గరికి పోతే దాన్ని ఫిస్టులా అన్నాడంట. హ్మ్. సో, అదేంటంటే ఫస్ట్ మనము డయాగ్నోస్ చేయడం అనేది ఇంపార్టెంట్. వీళ్ళేం చేస్తారంటే ఇట్లా రాంగ్ డయాగ్నోస్ చేసుకొని, ఓన్ ట్రీట్మెంట్ చేసుకొని, ఉన్నదాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకొని, సింపుల్‌గా పోయేదాన్ని పెద్దగా చేస్తున్నారు. అట్లా కాదు. హ్మ్. సో, మనము అది పైల్సా, ఫిషర్సా, ఫిస్టులా అనేది ఒక డాక్టర్ మాత్రమే డిసైడ్ చేయాలన్నమాట. హ్మ్. కాకపోతే ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ దీనివల్ల ఏమవుతుందంటే లైట్‌గా తెలుస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కామన్‌గా ఉంటాయి. పైల్స్ అనేది ఎట్లా గుర్తుపడతామంటే, పైల్స్‌లో 2 రకాలుంటాయి. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు పెయిన్ అనేది ఉండదు. హుహు. సో, బ్లీడింగ్ అనేది ఉంటుంది. బ్లీడింగ్ అనేది ఎప్పుడుంటుంది? మోషన్ పోయే ముందు గాని, మోషన్ పోయిన తర్వాత గాని పెయిన్ లేకుండా చుక్కలు, చుక్కలు, చుక్కలు బ్లడ్ పడిందనుకోండి అది పైల్స్. హుహు. మోషన్ పోయే టైంలో సివియర్ పెయిన్ ఉండి, మోషన్‌కి అంటుకోని బ్లడ్ వస్తే అది ఫిషర్స్.
ఓకే. మోషన్ వచ్చే ప్లేస్‌లో కాకుండా పక్కన నుంచి బ్లడ్ లేకపోతే పస్ లేకపోతే మోషన్ వస్తే దాన్ని ఫిస్టులా అంటామనమాట. సో, ఫిస్టులా, పైల్స్. సో, దీన్ని ఈ విధంగా సింపుల్‌గా గుర్తుపట్టాలి. అయితే డాక్టర్ గారు ఇది ఏజ్‌ని బట్టి వస్తుందా? లేకుంటే మినిమమ్‌గా ఒక 40 దాటిన తర్వాత వస్తుందా? లేదంటే ముందే వస్తుందా? ఎలాంటి వారిలో కనిపిస్తుంది ఎక్కువగా? రైట్. సో, ఈ ప ప పైల్స్ అనేవి మనము ఎక్కువ చిన్న పిల్లల్లో చూడము, పెద్దవాళ్ళలో చూడమనమాట. మిడిల్ ఏజ్ గ్రూప్‌లో చూస్తాం. హ్మ్. ఎందుకంటే చిన్న పిల్లలు తల్లిదండ్రులు పెట్టిన డైటు, నార్మల్ డైటు తీసుకుంటూ ఉంటారు. ముసలి వాళ్ళు కూడా ఆ ఏజ్‌కి పోయిన తర్వాత వాళ్ళు చెత్త ఫుడ్ అనేది తినరనమాట. సో, అందుకు ఈ 2 ఏజ్ గ్రూప్‌లో తక్కువుంటది. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ గ్రూప్ ఎప్పటి నుంచంటే 20-23, 25 నుంచి 45 ఇయర్స్ లోపల హ్మ్. పైల్స్ అనేవి చాలా ఎక్కువుంటాయన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు, ఎక్కడికో వెళ్తారు, కూర్చొనే ఉంటారు, లేకపోతే జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. యాక్టివ్‌గా లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి వీళ్ళేంటంటే ఆ టైంలో వీళ్ళకి పైల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయన్నమాట. పైల్స్ అనేవి మనం కామన్‌గా 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. చిన్న పిల్లల్లో కూడా ఉంటాయి. బట్ రేర్ ముసలి వాళ్ళలో కూడా ఉంటాయి. కొంచెం చాలా తక్కువన్నమాట. ఓకే. ఇప్పుడు మన హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? రైట్. సో, హోమియోపతిలో పైల్స్ ట్రీట్మెంట్ అంటే చాలా సింపుల్ అండి. మీకు హ్మ్. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. పైల్స్ కంప్లీట్‌గా తగ్గడమే గాకుండా, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కావాలి. హోమియోపతి ఏం చేస్తుందంటే, ఏదైతే ఆ ఎలాస్టిసిటీ పోయిందో వీన్స్‌లో, ఎలాస్టిసిటీని తీసుకొనొస్తుంది. సో, హ్మ్. అలోపతి ఏం చేస్తుంది, వీన్స్ వాచిపోయాయి. కట్ చేసి పడేసేయి. మళ్ళీ వాచిపోతాయి. మళ్ళీ కట్ చేయి, మళ్ళీ తీసేసేయి. అట్లా అలోపతి ట్రీట్మెంట్ అనమాట. సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. హోమియోపతిలో అట్లా కాదు. ఏదైతే ఆ ఎలాస్టిసిటీ ఎక్స్‌పాండింగ్ కెపాసిటీ పోయిందో హ్మ్. ఆ కెపాసిటీని మళ్ళీ తెప్పించి పర్మనెంట్ క్యూర్ అనేది చేస్తారనమాట. అంటే మీరు ముందు ఎలా ఉందో అలా తీసుకెళ్లడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి మనకు మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇవన్నీ జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్ చేసుకోవచ్చు. మీరు ఆయుర్వేద గాని, యునాని గాని, సిద్ధ గాని, అలోపతి గాని, సౌరిక్పా గాని వీటన్నిటికంటే బెటర్‌గా హోమియోపతిలో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా క్విక్‌గా సింప్టమ్స్ అనేవి మనము హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు. హోమియోపతి ఎందుకు వాడతామంటే, సర్జరీకి అవసరం లేదు. నాకు సర్జరీకి పోవడానికి ఇష్టం లేదు. నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ కావాలి. ఈ 3 పాయింట్స్ మీకు కావాలి అనుకుంటే, సో, హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. రైట్. థాంక్ యూ డాక్టర్ గారు. థాంక్స్ అండి.